జజ్జనగర జనారే జనకు జనా జనారే లష్కర్ బోనాల సందడి అదిరింది. భక్తి ప్రపత్తులతో జంట నగరం బోనమెత్తింది. బంగారు బోనాల సింగారాలతో సికింద్రాబాద్ కలకలలాడింది. కానీ ఈ సందడిలో రాజేంద్ర నగర్లో మరో జాతర సైడ్కు వెళ్ళిపోయింది. జాతర అంటే జాతర కాదు, అది మాటల్లో చెప్పలేని యాతన. పదిలంగా కట్టుకున్న గూడు కళ్ళెదుటే కూలిపోతే ఎలా ఉంటుందో అంతకన్నా మించిన ఆవేదన వాళ్ళది. మరి వాళ్ళు ఎవరు? మత్తడి దూకిన వాళ్ళ వ్యధ ఏంటి? ఇంకో ముచ్చట, ఎంత సందడి ఉన్నా సరే బిగ్ టీవీ రౌండ్ ది క్లాక్ 360 డిగ్రీలో వాచ్ చేస్తోంది. బోనాల హడావిడిలో కనుమరుగైపోకుండా బాధితుల కన్నీటి వ్యధను పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఓవైపు లష్కర్లో బోనాల సంబురం అంబరాన్నంటింది. మరోవైపు రాజేంద్రనగర్ బుద్వేలులో ఇదిగో ఈ జాతర. ఎవరా అశోక్? ఏమా బైఠాయింపు కథ. పైసా 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 ఆకాశమంత ఆశలు రేకెత్తిస్తుంది, అలాగే అగాధంలోకి తోసేస్తుందంటారు కదా. ఇక్కడ అదే జరిగింది. ఇదిగో ఇతనే అశోక్. వీళ్ళంతా ఆయనకు బాగా తెలిసిన వాళ్ళు. వీళ్ళందరితో విడదీయరానంతగా పైసానుబంధం పెంచుకున్నాడు. అధిక వడ్డీ ఎరవేశాడు. దండిగా డబ్బులొస్తున్నాయని చెప్పి చిట్టీల పేరిట పెద్ద మొత్తం వసూలు చేశాడు. 4 పైసలొస్తాయనే ఆశతో కొందరు పొదుపు చేసుకుంటూ వెళితే పెద్ద మొత్తం పిల్లల చదువులకు పెళ్లిళ్లకు అక్కరుస్తాయని కొందరు అశోక్కు అప్పులిచ్చారు. అతని దగ్గర చిట్టీలు వేశారు. కానీ మంచోడని నమ్మితే చివరాఖరకు సీన్ ఇందాక వచ్చింది. అశోక్ ఐపీ పెట్టి జంప్ అయ్యాడు. నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వలేను, నా జోలికొస్తే బాగుండదన్నట్టుగా అప్పులిచ్చిన వాళ్లకు చిట్టీలేసిన వాళ్లకు నోటీసులు పంపాడు. అంతే, ఇన్నాళ్లు అశోక్ మంచోడని నమ్మినోళ్ల గుండె గుబేలంది. బాధితుల్లో చాలా మంది కార్మికులు, కష్టజీవులు అశోక్ ను నమ్మి కొన్నేళ్లుగా చిట్టీలు వేస్తున్నారు. ఆయన ఐపీ పెట్టి ఎటో వెళ్లిపోవటంతో వీళ్ల పరిస్థితి ఒడవని దుఃఖంలా మారింది. నాకు 15 సంవత్సరాల నుంచి చిట్టీలు వేస్తున్నాయి ఆయన దగ్గర, కానీ అవి లేపినా ఇచ్చిండు, అయిపోయింది. ఇప్పుడు 2024 నుంచి 6 లక్షలది 3 చిట్టీలు వేసిన సార్ మా చెల్లెలు పెళ్లి కోసం అని. అది బాధితుల వ్యథ. పేద మధ్యతరగతి వాళ్లే టార్గెట్ గా అధిక వడ్డీ చిట్టీల పేరిట భారీగా వసూలు చేసుకున్న అశోక్ ఆల్ ఆఫ్ సడన్ గా బోర్డు తిప్పేశాడు. ఐపీ పెట్టి అందరికీ నోటీసులు పంపి ఇంటికి తాళం వేసి ఎక్కడికో జారుకున్నాడు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి? తమ డబ్బులొచ్చేదాకా దారేదని గొల్లుమన్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని రాజేంద్రనగర్ పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేశారు.